నమస్కారం సిఎంఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. నా పేరు సింగం విజయ్ భాస్కర్. సింగం అండుకో ట్యాక్స్ కన్సల్టెన్సీ అన్నది కొత్తగూడెం రామరాజ్ కాటన్ బిల్డింగ్ కేఎన్ఆర్ కాంప్లెక్స్ చుంచుపల్లి. నేను గత 2012 నుంచి నా ఆఫీస్ ఉందండి కొత్తగూడెంలో. నా దగ్గర 2018లో అలుగుల సృజన అని చెప్పేసి ఒక అమ్మాయి జాయిన్ అయిందండి. 2023 నుంచి నా ఆఫీస్లో అమౌంట్ ఫ్రాడ్ చేస్తూ వస్తుంది. ఆ అమౌంట్ని ఫ్రాడ్ చేసిన అమౌంట్ని వంశీమోహన్ అనే కానిస్టేబుల్ అకౌంట్కు అండ్ వాళ్ళ రిలేటివ్స్ అందరికి కూడా ట్రాన్స్ఫర్ చేస్తూ వస్తుంది అమౌంట్ మొత్తం. ఆ విషయం నేను తెలుసుకొని నేను అడిగి నేను మన డిఎస్పీ కొత్తగూడెం గారికి నేను కంప్లైంట్ కూడా ఇచ్చాను. కంప్లైంట్ కూడా ఇస్తే సార్ వచ్చేసి లెక్కలను చూద్దామని చెప్పేసి రమ్మన్నారు. కానీ ఈ లోపు ఏమైందో తెలియదు, రివర్స్లో నా మీదనే ఎఫ్ఐఆర్ అయిపోయింది. అది రేప్ కేసు అండ్ అట్రాసిటీ కేసు పెట్టేశారు. ఇప్పుడు అక్టోబర్ 11వ తారీఖు 12వ తారీఖు పెట్టారు సార్ నా మీద. ఆ తర్వాత నా కేసు మాత్రం ఎఫ్ఐఆర్ చేయలేదు. మొదటి కంప్లైంట్ ఇచ్చింది మాత్రం నేను, నా మీద చేయకుండా నా మీదనే రివర్స్లో నా పైన ఎఫ్ఐఆర్ చేసినారు. ఆ విషయం అని చెప్పి నేను చాలా రోజులు తిరిగినప్పటికీ కూడా నా మీద నాది ఎఫ్ఐఆర్ చేయకపోగా మళ్ళీ రివర్స్లో ఇంకొక ఎఫ్ఐఆర్ కూడా చేశారు నా మీద. దీని మీద ఎస్పీగా ఆఫీస్ కూడా వెళ్ళేందుకు గాను ఇవన్నీ చేసి. ఆ తర్వాత మొన్న వీళ్ళు ఇవన్నీ చేసినప్పుడు కూడా నేను ఆఫీస్ తీసేయట్లేదని, వాళ్ళకి ఇన్కమ్ పరంగా ఆఫీస్ ఉంటే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి అక్కసు పెంచుకొని నా మీద మొన్న శనివారం 11వ తారీఖున నా మీద అటాక్ చేయడం జరిగింది. పూజారి వంశీమోహన్ అండ్ అలుగుల సృజన ఇద్దరు కలిసి కొట్టారు సార్. మెడ పైన ఈ C5 C6 బ్రేక్ అయింది సార్. ఈ షోల్డర్ కూడా డిస్లోకేట్ అయిపోయింది. చేసామండి ఎఫ్ఐఆర్ చేశారు, కానీ ఆ తుద్దు మాత్రమే చేశారు. ఇంత దారుణంగా జరిగితే కూడా ఏదో చిన్న సెక్షన్లో పెట్టేసి క్లోజ్ చేశారు. ఇప్పటికీ ఆ కానిస్టేబుల్ అండ్ ఆ అమ్మాయి ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఏమైంది మా అయితే ఎఫ్ఐఆర్ అయింది అంతే కదా, ఏం మిగతారు ఎఫ్ఐఆర్ అయితే మాత్రం నన్ను ఏం చేయలేరు, ఖచ్చితంగా చంపేస్తామని ఇవాళ కాదు రేపు మిస్ అయ్యాడు మొన్న అని చెప్పి చెప్తున్నాడు ఇప్పటికి మాకు చుట్టుపక్కల.